ఆత్మహత్యకు యత్నించిన ప్రముఖ సినీ నేపథ్య గాయని కల్పనకు హైదరాబాద్ నిజాంపేటలోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కల్పనను పరామర్శించేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రికి వచ్చారు. వీరిలో గాయని గాయకులు శ్రీకృష్ణ, సునీత, గీతామాధురి, కారుణ్య తదితరులు ఉన్నారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హస్బెండ్ కాల్ చేశారు. హస్బెండ్ నెంబర్ నేను సేవ్ చేసుకోలేదు కాబట్టి అంటే ఎవరిని ఫోన్ ఎత్తాలో వద్దని ఆలోచిస్తే ఫోన్ ఎత్తితే తను ఇలా మన కల్పన వాళ్ళ హస్బెండ్ని తను అన్కాన్షియస్ పడిపోయింది, కొంచెం హెల్ప్ కావాలంటే నేను చెప్పంటే నేను మీటింగ్లో ఉన్న సూపర్వైజర్ నెంబర్ ఇచ్చి మాట్లాడమని చెప్పా. అంటే మా సూపర్వైజర్ నెంబర్ నేను కాల్ చేస్తే అప్పుడు ఇక్కడికి వాళ్ళు యాక్చువల్గా మా సూపర్వైజర్ మా సెక్రటరీ గారితో ప్లస్ ప్రెసిడెంట్ గారికి వస్తే వీళ్ళు చూస్తే 2 డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయట. క్లోజ్ చేస్తుంటే ఇప్పుడు ఏం చేస్తుంటే 100కి ఫోన్ చేసి వెహికల్ పిలిపించి వచ్చి మొత్తం వాళ్ళు పోలీస్ సమక్షంలో డోర్లు పగలగొట్టారు. అప్పటికే తను అన్కాన్షియస్గా ఉందట. సో అందరు కలిసి ఇప్పుడు హోలిస్టిక్ హాస్పిటల్లో షిఫ్ట్ చేశారు. భార్యాభర్తల మధ్య ఏమైనా తగాదాలు ఉండేటివా? అట్లీస్ట్ వాళ్ళు ఇప్పుడు ఎక్కువ రోజులు ఉంటారండి, అప్పుడప్పుడు ఉంటారు. మేబీ అప్పుడు అసలు బయటకు కూడా కనపడరు. ఎప్పుడు నాతో అప్పుడప్పుడు తను కనబడితే విష్ చేస్తుంది. అప్పుడు అంతేకాని తప్ప వాళ్ళు ఇప్పుడు ఉంటారు అనమాట ఇక్కడ. యాక్చువల్గా తన భర్త కేరళలో ఉంటారు, ఇది తను కూడా అప్పుడప్పుడు ఉంటుంది అక్కడ. ఏంటి అసలు వాళ్ళ హస్బెండ్ కండిషన్ ఏముంటే అసలు ఎట్లా రావడం, తర్వాత మీరు గమనించడం మేము అట్లాంటిది లేదండి. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు వచ్చేది చాలా తక్కువ వస్తుంటారండి. ఆయన కూడా ఎవరితో మాట్లాడరు, ప్లస్ లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి, ఆయన కేరళైట్, ఎవరితో కలవరు. ఇప్పుడు వచ్చినా మిడ్-నైట్ ఇప్పుడు వాకింగ్ చేస్తుంటారు అంతే, ఎప్పుడు మాతో మాట్లాడరు. అప్పుడప్పుడు తను నాకు చెప్పేది అన్నమాట, అంటే ఇలా చదువుకున్న తను పిహెచ్డీ చేసేది ఆంధ్ర యూనివర్సిటీలో, పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీలో. తర్వాత ఇంకా తను ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ చెప్పాలంటే LLB కూడా మన 5th సెమిస్టర్ కంప్లీట్ అయిందని చెప్పారు. అంతే, తను ఉండడం కూడా చాలా తక్కువ. మాకు తెలియదండి, వాళ్ళు ఇప్పుడు 5 years అయిందండి. 5 years కదా, 5-6 years నుంచి ఇక్కడ ఇంటర్నల్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది మాకు అస్సలు ఐడియా లేదు. అసలు వీఆర్ నాట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా మేము అనుకోం. వాళ్ళు ఇక్కడ జనరల్ గా వాక్ చేస్తూ ఉంటారు, మేము చూస్తుంటాం. దే విల్ విష్ us అంతే. ఈ 5-6 సంవత్సరాల్లో పిల్లలు ఏ రోజు రాలేదు ఇక్కడికి. మాకు తెలిసి అయితే మేము చూడలేదు, మరి వచ్చి ఉన్నారేమో మాకు తెలియదు.